బట్టి కొట్టేసి బురుడి కొట్టిరట, లేని వస్తువులు అమ్మేసిరట. సైబర్ నేరగాళ్ల ఘరానా మోసం, కోట్ల రూపాయల్లోనే కొల్లగొట్టినట్లు అనుమానాలట. పోలీసులని ఆశ్చర్యపరిచేలా సైబర్ నేరగాళ్లు సరికొత్త ఘరానా మోసానికి తెరలేపిరట. కేవలం ఒక ఐడిని చోరీ చేసి లేని వస్తువులను ఆన్లైన్లో విక్రయించి భారీగా కొల్లగొట్టారు. మోసానికి గురైన కొనుగోలుదారులంతా అమెరికాకు చెందిన వారు కావడంతో నేరగాళ్లు ఎంత మొత్తం దోచుకున్నది స్పష్టం కానప్పటికీ 2 రోజుల వ్యవధిలోనే కోట్లు కొల్లగొట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో దర్యాప్తులో ఇంతవరకు వెల్లడైన వివరాలు ఎలా ఉన్నాయంటే, ఈ రోజుల్లో ఎవరైనా తమ వస్తువులను ఆన్లైన్లో అమ్ముకోవచ్చు, కొనుగోలు చేసిన వారి ఇండ్లకు వస్తువులు పంపొచ్చు. దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు బురిడి కొట్టించారు. ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖ సంస్థ గూగుల్తో ఆన్లైన్ ప్రకటనలో ఒప్పందం చేసుకున్నది. ఎవరైనా తమ వస్తువులకు డిజిటల్ ప్రచారం చేయాలని కోరినప్పుడు ఆ సంస్థ గూగుల్లో ప్రకటన ఇస్తుంది. ఆ ప్రకటన నచ్చిన వారు అక్కడే డబ్బు చెల్లించి వస్తువులు కొనుక్కోవచ్చు. ఇప్పుడు మీరు గూగుల్ ఓపెన్ చేసినప్పుడు కానీ రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఓపెన్ చేసినప్పుడు యాడ్స్ వస్తూ ఉంటాయి. సో యాడ్స్ మనం వస్తువులు అమ్మాలి అనుకున్న వాళ్ళు యాడ్స్ ఇచ్చుకోవచ్చు. వాడిని కాంటాక్ట్ అయితే వాడు డబ్బులు కడితే యాడ్ ఇచ్చేస్తాడు ఆటోమేటిక్గా. ఇక అది వెనక ముందు ఏం చూడాడు వాడు. అయితే యాడ్ చూసిన మనలాంటి వాళ్ళం ఏం చేస్తామంటే, ఇది ఐటెం బాగుంది, ఇది ఏదో తక్కువ ధరకు వస్తుందని దాని మీద క్లిక్ చేసి దాన్ని కొనుగోలు చేస్తాం. అట్లా ఫేక్ ఒక కంపెనీలో ఏదో ఐడి క్రియేట్ చేసి ఇగో ప్రకటన ఇచ్చినందుకు ఢిల్లీ సంస్థ గూగుల్కు డబ్బులు చెల్లిస్తుంది. ఆ ప్రకటన ఇచ్చిన వారి నుంచి తిరిగి వసూలు చేసుకుంటుంది. అయితే తమతో ప్రకటనల ఒప్పందం చేసుకున్న సంస్థకు గూగుల్ ఒక ప్రత్యేక ఐడి ఇస్తుంది. దీని ద్వారా వచ్చిన ప్రకటనలు ఆ సంస్థ పంపినట్టుగా పరిగణిస్తుంటుంది. ఈ క్రమంలో అమెరికాలో కొనుగోలుదారులకు కనబడేలా వివిధ వస్తువులను అతి తక్కువ ధరకు అమ్ముతున్నట్లు ఢిల్లీ సంస్థ ద్వారా గత నెలలో పెద్ద ఎత్తున గూగుల్కు యాడ్స్ వచ్చాయి. తామిచ్చిన ఐడి ద్వారానే ప్రకటనలు వస్తూ ఉండడంతో గూగుల్ ప్రతినిధులకు కూడా అనుమానం రాలే. వచ్చిన ప్రకటనను వచ్చినట్లే ప్రకటించారు. ఇలా 2 రోజుల్లో వచ్చిన ప్రకటనల బిల్లు 12 కోట్లు చెల్లించాలంటూ గూగుల్ ఢిల్లీ సంస్థను అడిగింది. అసలు ఆ ప్రకటనలు తాము ఇవ్వలేదని ఆ సంస్థ తేల్చి చెప్పడంతో వ్యవహారం బయటపడ్డది. అయితే ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న హైదరాబాద్లోని ఒక వ్యాపార సంస్థ పేరుతో ఈ ప్రకటన రావడంతో ఇక్కడి సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రంగంలోకి దిగిందట. ఈ యాడ్స్ ఇచ్చేందుకు ఢిల్లీ సంస్థకు గూగుల్ ఇచ్చిన ఐడిని సైబర్ నేరగాళ్లు చేజిక్కించుకున్నారట. ఇప్పుడు ఎవడైతే అమ్మాలి అనుకుంటున్నాడో వాడు మధ్యలో ఢిల్లీలో ఉన్న ఒక సంస్థ గూగుల్ వీడు ఢిల్లీలో ఉన్న సంస్థను సంప్రదిస్తే ఢిల్లీలో ఉన్న సంస్థ గూగుల్ని సంప్రదిస్తుంది. గూగుల్ వాళ్ళు ఒక ఐడి ఇస్తారు. అయితే ఈ ఐడిని వీళ్ళు దొంగిలించారనమాట. ఏదో ఒక క్రైమ్ చేసి దాన్ని చేజిక్కించుకున్నారు. దీని ఆధారంగా హైదరాబాద్ చిరునామాతో ఢిల్లీ సంస్థ ద్వారా గూగుల్లో ఎడాపెడా యాడ్స్ ఇచ్చారు. అమెరికాకు చెందిన కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకొని బూట్లు మొదలుకొని అనేక వస్తువులు అతి తక్కువకు విక్రయిస్తామంటూ ఇచ్చిన యాడ్స్ను 2 రోజుల వ్యవధిలో 20 లక్షల మంది చూసిరట. ధరలు తక్కువగా ఉండడంతో చాలామంది కొనుగోలు చేసిరట. క్యాష్ ఆన్ డెలివరీ లేకపోవడంతో వారంతా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ముందుగానే డబ్బు చెల్లించారట. ఆ డబ్బంతా నేరుగా నేరగాళ్ల ఖాతాలో పడింది. తీరా వస్తువులు రాకపోవడంతో కొనుగోలుదారులు యాడ్స్లో ఉన్న మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ల ద్వారా సంప్రదించేందుకు విఫలయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ సంస్థ పేరుతో గత నెల మే 17, 18 తేదీల్లో ఎన్ని యాడ్స్ వచ్చాయి, ఎంతమంది ఎలాంటి వస్తువులు కొన్నారు, ఎంత చెల్లించారు, ఇలాంటి వివరాలు ఇవ్వాలంటూ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు గూగుల్ సంస్థకు లేఖ రాశారు. దీనికి సమాధానం రావాల్సి ఉన్నది. అయితే కొనుగోళ్లు కోట్ల రూపాయల్లోనే జరిగాయని భావిస్తున్నారు. చూడండి ఎంత ఘోరం. అంటే మీరు అందుకే ఇష్టం వచ్చినట్టుగా నెంబర్ కనిపించింది, యాడ్ కనిపించింది అని దాన్ని క్లిక్ చేసి షాప్ అనగానే షాప్ నొక్కి వెళ్ళి కొనుక్కున్నారనుకోండి, ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. ఏవైనా ఈ ప్రముఖంగా ఉన్న ఈ-కామర్స్ సంబంధించిన దాంట్లోకి వెళ్ళి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి వాటి కొనుగోలు చేస్తే వెళ్ళి ఇబ్బంది లేదు. కానీ ఎక్కడ పడితే అక్కడ యాడ్స్ వస్తే దాని మీద క్లిక్ చేసి కనుక మీరు ప్రొడక్ట్స్ కొనుగోలు చేస్తే ఇట్లాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా అర్థం కావట్లేదు ఇవాళ రేపు.